నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. పురాణాల ప్రకారం అత్రి అనే మహర్షి భార్య అయిన అనసూయ చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన స్త్రీ. ఒకానొక సందర్భంలో ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుడిని పొందడానికి తపస్సు చేసింది. దానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రసన్నమయ్యారు. కానీ త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మీ పార్వతులు అనసూయను చూసి అసూయపడ్డారు. ఆమె ధర్మాన్ని పరీక్షించాలని త్రిమూర్తులను కోరారు. దీంతో వారు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చారు. భిక్షం వేయమని అడిగారు. కానీ ఆ భిక్షం నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తామని అన్నారు. దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపోబలంతో పసిబిడ్డలుగా మార్చేసింది. పసిబిడ్డలుగా ఉన్న వారికి నగ్నంగా పాలిచ్చింది. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన అనసూయ భర్త అత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసి 3 తలలు 6 చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు కలిసి దత్తాత్రేయుడి అవతారంలో జన్మించిన రోజును దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు దత్తాత్రేయుడిని పూజించడం వల్ల జ్ఞానము, వివేకము చేకూరుతాయని, ధార్మికత, భక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయని అనాదిగా వస్తున్న విశ్వాసం. దత్తాత్రేయుడంటే హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల ఏకైక రూపం. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారంలో జన్మించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజును చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. దత్త జయంతి రోజున గురుదత్తుడిని పూజించడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ప్రపంచానికి ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి జ్ఞానాన్ని అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు కనుక ఈయన్ని గురుదత్తాత్రేయుడిగా పిలుస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దత్త జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తులకు ఆరోగ్యం, ధనం, భక్తి, ధార్మిక జ్ఞానం, శాంతి ప్రసాదింపబడతాయని నమ్మిక.